నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే దేవుడి దయతో మీ అందరి అభిమానంతో చాలా చాలా బాగున్నాం. ఈ విధంగా ఇప్పుడు మామూలుగా ఏమంటే మన ఆశ్రమం వీడియోలు కానీ వంట వీడియోలు కానీ ఏది కూడా ఈ మధ్య కాలంలో అప్లోడ్ చేయలేదు. ఎందుకు అనేది మీకు చాలా వరకు చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకు కూడా తెలుసు, పాత వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటాను. ఈరోజు అయితే మాత్రం దాని గురించే కొంచెం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను వీడియో. మన యశోదమ్మ గారి గురించి లాస్ట్ టైం గొడవ అయిన వీడియో పెట్టాము. వాళ్ళ ఊర్లో పోయినప్పుడు గొడవ అయింది, ఏమైంది అనే విషయాన్ని తెలియజేశాను మీ అందరికీ. ఇప్పుడు ఏం జరిగింది అనేది, మన యశోదమ్మ గారు దేవుడి దగ్గర చేరిపోయారు, స్వర్గస్థులు అయిపోయారు. ఆమె స్వర్గానికి పోవాలని మనస్ఫూర్తిగా మనమందరూ కూడా కోరుకుందాం. ఆమె ఆత్మశాంతి కలగాలని మనమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా మీరు కూడా కోరుకోండి. దానికి అమ్మ స్వర్గస్థులు లేదని మీరు సంతోషపడుతున్నారా, బాధపడలేదా పని. కాకపోతే కొంతమంది ఉండడం వల్ల ఇంకా దాని గురించి ఉండేవాళ్ళు ఇబ్బంది పడడము, నేను ఇబ్బంది పడడము, గొడవలు కావడము, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఇంకా అది పెరుగుతా పోతాను. దానికని నేను పాపము ఆమె నేను ఉండను, అమ్మ దగ్గరికే వెళ్ళిపోతానని మనస్ఫూర్తిగా నా దగ్గరికే వచ్చారు, నా దగ్గరే ఉన్నారు ఇన్ని రోజులు కూడా. మరీ ఇబ్బంది పడకుండా చివరి వరకు కూడా ఆమెకి ఏమేమి కోరికలు ఉన్నాయో తినడానికి అవన్నీ కూడా కోరికలు తీర్చుకొని హ్యాపీగా ఆ రోజు సాయంత్రం కూడా ప్రాణం పోయే టైంలో ఐస్ క్రీమ్ కోరారనమాట. ఐస్ క్రీమ్ కావాలని. ఇంకా ఆమెకు ఒకదానికే తెచ్చిస్తే కష్టమని అందరికీ తెప్పించాను ఐస్ క్రీమ్. అందరూ తిన్నాము. ఆమె కూడా ఆ రోజు ఒక కప్ ఐస్ క్రీమ్ తిన్నారు. దాని తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా మన గోవిందమ్మ గారు ఇదేమదే జ్యూస్ తాపిస్తా అంటే ప్రాణం పోయిందనమాట. ఆమె చేతుల్లో ప్రాణం పోయింది, మన గోవిందమ్మ గారి చేతుల్లో ప్రాణం పోయింది. దాని తర్వాత వాళ్ళకంతా పోలీసు వాళ్ళ ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. మళ్ళీ గొడవ అయింది. మన అవ్వతాతలు వాళ్ళని తిట్టారు. వాళ్ళు కొంచెం బ్లేడ్లు అవి జోబులో పెట్టుకొని వచ్చారు. అవన్నీ కూడా కనుక్కొని కొంచెం గొడవ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్, అంటే వాళ్ళు అట్లా రావడము అవ్వతాతలు తిట్టారు, మన అవ్వతాతలే తిట్టారు వాళ్ళని. అంటే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చారు, ఇంతంతా చేశారు, అమ్మని ఇట్లా అక్కడ బెదిరించారు, తరిమారు, కార్లో గ్లాస్ అన్ని పగలగొట్టారు, ఇవన్నీ చేశారు కదా. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట కూడా మమ్మల్ని మాట్లాడలేదు. డైరెక్ట్గా శవం దగ్గరికి వెళ్ళిపోయేసి బెడ్షీట్ పక్కకు తీసేసి మొహం చూసేసి ఏమో దర్బార్గా జోబుల్లో చేయిలు పెట్టుకొని వచ్చి ఆ రకంగా చేశారు. 4 బ్లేడ్లు పెట్టుకొచ్చారు జోబుల్లో. ఈ రకంగా అంతా కూడా చేశారు వాళ్ళు. మన పోలీసు వాళ్ళు కొంచెం కోటింగ్ ఇచ్చారనుకోండి, అది వేరే విషయము. అందరూ అవ్వతాతలు మేమేమనుకుంటున్నామంటే, ఎవరైతే కొడుకులు ఉండేవాళ్ళు మన ఆశ్రమానికి వద్దు అని మేము ఎందుకు అంటున్నాము అనేది మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మేము తీస్తున్నాము. ఇప్పుడు మామూలుగా ఆశ్రమానికి వచ్చేస్తారండి, పిల్లల మీద అలిగో గొడవ పడే వచ్చేస్తారు. కానీ దాని తర్వాత ఏమంటే పిల్లల మీద వాళ్ళకి పిల్లల్ని చూడాలనో పిల్లల దగ్గరికి వెళ్ళాలనో ఆ రకంగా మనసు పుడుతుంది. మెయిన్ కొడుకులు ఉండే వాళ్ళకి మాత్రమే. అదే కూతుర్లు ఉండే వాళ్ళకి అనుకోండి, కూతుర్లకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోకి పోవాలా అని మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. చాలా వరకు 99% అనుకోరు. ఎందుకు అనుకోరంటే పోయి వియ్యంకల ఇంట్లో ఉండాలా లేకపోతే అల్లుడి దగ్గర ఉండాలా అనేది అదొక చిన్నతనము. అది ఒక నామోషిగా కూడా ఫీల్ అవుతారు అమ్మ నాన్నలు. కాబట్టి వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళిపోదాము, హ్యాపీగా ఉండిపోదాము అని అనుకుంటారు. అది 100% కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. కాకపోతే అది కరెక్ట్ అంటే వాళ్ళ కూతుర్లు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాకపోతే కొంతమంది ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ సెటరేట్ అవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంక అమ్మ నాన్న కూడా బరువు మోసుకొని పోవాలంటే కష్టం అనిపిస్తుంది. ఎవరో నోటికో కొట్టుకో అట్లా సాకేవాళ్ళు కూడా ఉంటారు, లేకుండా ఏం లేదు. కాకపోతే అట్లా లేని పక్షాన ఆశ్రమాలు అనేది వాళ్ళకి అవసరం ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత పిల్లలు లేని వాళ్ళు, పూర్తిగా పిల్లలు లేని వాళ్ళు మన ఆశ్రమాన్ని ఆశ్రయించవచ్చు. దాంతోపాటుగా ఎవరైనా పెళ్ళిళ్ళు కాకుండా మన నారాయణప్ప తాతగారి లాగా బ్రహ్మచారులు, మన పొట్టిలాగా బ్రహ్మచారులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మన ఆశ్రమం. అట్లాంటి వాళ్ళని ఫిల్ చేసి చాలా వరకు వీడియో చూశారు కదా. ఏమంటే ఈ వీడియో తీయడం ఉద్దేశం ఏమంటే, మీ ఇంతమంది చూశారు, మన దగ్గర ఉండే అవ్వలు తాతలు వీళ్ళందరూ కూడా ఇంతమందిని చూశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు ఎవరినో ఒకరిని వాళ్ళకు తోడు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి, ఒకరే వస్తే కూడా జాయిన్ చేయించుకోను. ఇంకోటి ఏమంటే ఎవరు పడితే వాళ్ళు వస్తే కూడా జాయిన్ చేయించుకోను. ఎవరిని నేను వెళ్ళి తీసుకోరాను, బలవంతంగా రండి మన ఆశ్రమానికని తీసుకోరాను. ఎప్పుడు కూడా నేను తీసుకోరాను, నాకు అది అవసరము లేదు. ఏదో నా చేతులారా నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. అంతేగాని ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలు కానివ్వండి లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి వాళ్ళని తీసుకెళ్తాము, మాకు ఇక్కడ పెట్టేదానికి ఇష్టం లేదు అంటే మాత్రం మీరు మనస్ఫూర్తిగా వాళ్ళని తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళిపోవచ్చు, ఏ అడ్డు ఉండదు.
వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉన్నారు. నేను బలవంతం చేసి ఎవరిని ఇక్కడ పెట్టుకోవడం అనేది లేదు. వాళ్ళు పోవాలంటే కూడా పంపించేస్తానని ఇందాక కూడా చెప్పాను. మామూలుగా కూడా అంతే, వీడియో ముందు ఒక మాట వీడియో తర్వాత ఒక మాట అట్లంతా ఏమి ఉండదు. మామూలుగా కూడా అంతే అనమాట. మన ఆశ్రమంలో కండిషన్ అంతే, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మనస్ఫూర్తిగా వాళ్ళు ఆనందంగా ఇక్కడ ఉండగలిగితేనే ఉండాల. లేకపోతే మాత్రం నేనే నా సొంత ఖర్చుల్లో తీసుకెళ్ళి నాకే అది వాళ్ళు గొడవ పెట్టినా నన్ను కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా వాళ్ళు దాన్ని భరించి తీసుకెళ్ళి వాళ్ళు దింపేస్తాను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. బలవంతంగా ఇక్కడ పెట్టుకొని నేను ఎవరికి దొంగలెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. దానికని దయచేసి ఎవరైనా కూడా మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఇంకెవరో మీ తోడుబుట్టిన వాళ్ళు కావచ్చు, మీరు ఏ రకంగా బంధం ఉంటుందో మేము చూసుకుంటామమ్మా తీసుకెళ్తామంటే వచ్చి ఇక్కడ వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు మేము వస్తాము అని వాళ్ళు ఖచ్చితంగా మేము వెళ్ళిపోతాము నాకే చెప్పి మీతో పాటు వస్తాము అంటే మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళని. అంతేగాని వేరే రకంగా మాత్రం ఏది కూడా ఇక్కడ ఉండదు మన ఆశ్రమంలో. అది గుర్తుపెట్టుకోండి. దానికని ఈ వీడియో అనేది తీశాను. ఈ వీడియో కూడా ఎందుకంటే యశోదమ్మ గారి గురించి ఇన్ని గొడవలు అయ్యాయి కదా, దానికని అదే వాళ్ళు తీసుకెళ్తాను వాళ్ళు అనలేదు. యశోదమ్మ వాళ్ళ కొడుకుని చూడల్లా అని దానికి నేను తీసుకెళ్ళిన దానికి వాళ్ళు ఎక్కడ మా ఇంట్లో పెట్టేస్తారో ఈ 10 రోజులు ఆ 10 రోజులే ఆమె బతికింది. మళ్ళీ పాపం ఆ చివరి కోరికలు కూడా వాళ్ళు తీర్చలేదు. వాళ్ళని ఏమనాలనో అది కూడా నాకే అని కూడా మనం ఎందుకు పాపం ముట్టుకెట్టుకోవాలి, అవసరం లేదు. అది భగవంతుడే చూసుకుంటాడు. ఆ చివరి కోరిక కూడా వాళ్ళు తీర్చలేదు. కాకపోతే ఆమె మన వల్ల కోరడం ఏమంటే నేను అమ్మతోనే ఉంటాను హెప్పనని చెప్పి ఆ చూసి వచ్చేదానికి పోయిన దానికి అంత గొడవ అయింది. మళ్ళీ దాని తర్వాత మన జడ్జి గారు కూడా అడిగారు, మన శ్రీధర్ సార్ గారు డైరెక్ట్గా ఆమెనే అడిగారు. వాళ్ళ ఇంటికి మేము పోవడం జరిగింది, జడ్జి గారి ఇంటికి. ఇట్లా గొడవలు జరిగిందని తెలియజేయడం జరిగింది. సార్ కారు దగ్గరికి వచ్చి ఆమె కారు దిగలేని పక్షాన కారు దగ్గరికే వచ్చి తను అడిగారు, అమ్మ మీరు కొడుకుని పిలిపిస్తే వెళ్తారా అని, అట్లా కొడుకుని చూడాలన్నారు కదా వెళ్తారా అంటే, లేదు నాకు ఇంకా అవసరమే లేదు, నేను అమ్మని వదిలే నేను ఎక్కడా పోను, దేవుడు పిలిస్తే వెళ్తాను అంతేగాని అమ్మ దగ్గరే ఉంటాను హెప్పనని చెప్పింది. నాకు చెప్పాను కదా, నాకు గర్వంగా అనిపించింది ఆ మాటలైతే మాత్రం. అది విషయము. దానికనే ఇది కూడా మీ అందరికి కూడా తెలియజేయం. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చూస్తారు. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు యూట్యూబ్ చూస్తున్నారు, నాకు బాగా తెలుసు. ఇంకోటి ఏమంటే కనుక్కోవాలంటే కూడా చాలా ఈజీ అండి, అదేం పెద్ద కష్టమేమి కాదు. యూట్యూబ్ మామూలుగా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో ఆశ్రమం ఓల్డేజ్ హోమ్ అని కొడితే మన ఆశ్రమం ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఈజీగా కనుక్కోవచ్చు. చిన్నపిల్లలైనా కూడా కనుక్కోవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మీ వాళ్ళ మీద అక్కరుండి మీరు ఖచ్చితంగా మా వాళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు, మా వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు అని కనుక్కోవాలంటే మాత్రం మీరు చూసి ఇట్లు కూడా మీరు చేయొచ్చు. అక్కరుండి మీరు ఎదకాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రకంగా కూడా చూడొచ్చు. యూట్యూబ్లో పోయి ఏదైనా ఆశ్రమాలను కొడితే కూడా ఓల్డేజ్ హోమ్ అని లేదా వృద్ధాశ్రమాలను కొడితే కూడా యూట్యూబ్లో చూపిస్తుంది. ఎందుకంటే ఏది కూడా ఇక్కడ దాపరికం అనేది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చెప్తారు కదా ఏమంటే ఓపెన్ షో అనమాట ఇది. మన ఆశ్రమంలో ఏం జరిగినా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. దాచిపెట్టి మూచిపెట్టి చేయాల్సిన అవసరం అంటూ నాకు లేదు. ఇది ఒక ఫ్యామిలీ, నన్ను నమ్ముకొని వాళ్ళు ఉన్నారు. అమ్మ అని పిలుస్తారు, నేను వాళ్ళ బిడ్డలాగా ఫీల్ అవుతున్నాను. అదే రకంగానే అన్ని రకాలు కూడా నాకు ఉన్నంతలో నేను చూసుకుంటున్నాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేదంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అంతే. వెళ్ళిపోవచ్చు అంటే కూడా నేనే తీసుకెళ్ళి దింపుతాను, లేకపోతే చేర్పించిన వాళ్ళు పిలిపించి పంపిస్తాను అనమాట. ఇది విషయము. ఇంకెక్కడైతే యశోదమ్మ గారు చనిపోయినప్పుడు వాళ్ళ కూతురు అల్లుడు కొడుకు వచ్చారనమాట. ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళని పిలిపించాము. ఎందుకంటే ఆల్రెడీ గొడవ అయింది, మళ్ళీ కూడా ఇక్కడ గొడవ అయింది కాబట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చి అడిగారనమాట. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, దాని తర్వాత అడిగారు బాడీని తీసుకెళ్తారా మీరు, ఆఖరి రుణం తీర్చుకోండి అన్నట్లుగా. వాళ్ళు వద్దు అని చెప్పారు, మేము తీసుకెళ్ళమని చెప్పారు. పోలీసు వాళ్ళ డబ్బులు మేమే ఇస్తాము, తీసుకెళ్ళండి, తల్లి రుణం తీర్చుకోండి అంటే కూడా వద్దని చెప్పారు. ఇంకా నేనైతే వద్దులేండి, వాళ్ళు వద్దన్నప్పుడు మనం ఎందుకు బలవంతంగా పంపించడము, కంప్లైంట్ ఇస్తాను పదండి చెప్పానంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. కాకపోతే అక్కడ రిక్వెస్ట్ పెట్టారు వీళ్ళు, కార్లో పోతా అంటే కొడుకు అల్లుడు కూతురు వాళ్ళంతా రిక్వెస్ట్ పెట్టారు, వద్దమ్మా వదిలేసేయండి అమ్మ మమ్మల్ని ఇంకా చెప్పానని చెప్పి. ఎందుకో నాకు కూడా జాలి అనిపించింది. సరే ఆల్రెడీ ఆ కంప్లైంట్ ఉంది సెల్లగట్టాలో, ఇంకా మళ్ళీ ఎందుకులే హెంపానని చెప్పి కంప్లైంట్ అయితే వద్దనుకున్నాము. కాకపోతే పోలీసు వాళ్ళు మాత్రము వీళ్ళని ఇట్లా వదిలేస్తే కష్టము, మళ్ళీ మీకు ఇబ్బంది పెడతారేమో అన్నట్లుగా అక్కడ సంతకాలు పెట్టించుకున్నారు. వాళ్ళ అడ్రస్లు అవి రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నాం. పొరపాటున భవిష్యత్తులో వాళ్ళని ఇంకా ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ఇక్కడ మనము ఏం చేయాలో చేద్దామన్నట్లుగా. ఇంకా పోలీసు వాళ్ళు మాట్లాడిన మాటలు విందాము. వాళ్ళకి తీసుకెళ్ళమని చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనేది, వాళ్ళు ఏమన్నారు అని కూడా వాళ్ళ మాటల్లో విందాము. మాట్లాడుకో తీసుకోమ్మో, నేను ఆయన కడుపులో పుట్టి ఆయనను వదిలేసిన అనుకున్నా. ఈ లాస్ట్ ఈ ఒక్క క్షణాలలో వీడియో తీసుకెట్టుకో, ఆయన్నే అర్థమైందా. కొంచెం యూట్యూబ్లో దేవుడు ఉన్న కొంచెం తెలుస్తాయి.
ఇంతమంది అనాథులు ఉంటే మీరందరూ ఊరుకొని ఆయన అడుగులో వదిలేసి లాస్ట్ ఉంటా కూడా ఇన్ని రోజులు అయిపోయింది. ఈ లాస్ట్ కూడా వెళ్ళిపోతుంది ఎక్కడన్నా ఎట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ మనం చేసుకుంటాము. కంప్లైంట్ ఇస్తాం కదండి. కంప్లైంట్ ఆల్రెడీ ఉంది, మీరు ఇచ్చేయండి కంప్లైంట్. కేసు ఇంక వాళ్ళైతే రిక్వెస్ట్ పెట్టారండి, కంప్లైంట్ వద్దు, మమ్మల్ని క్షమించండి, తప్పైపోయింది మాది అన్నట్లుగా. దానికని కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా ఇవన్నీ అయ్యే లోపల ఏమంటే గొడవలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ అయ్యే లోపల ఇంత టైం అయిందనమాట. వాళ్ళు తీసుకెళ్తారని ఎదురు చూసాము, కాకపోతే వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇంకా అప్పటికప్పుడు పలంనేరులో ఇక్కడ ఫోన్ చేసి వెళ్ళిన అప్పటికప్పుడు అరేంజ్ చేయమని చెప్పి శ్మశానంలో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటుగా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా దగ్గరుండి దహనక్రియలు అయితే చేయడం జరిగిందండి. ఇంకా తలకొరివి పెట్టినప్పుడైతే వాళ్ళ కొడుకు అక్కడే ఉన్నాడు. తలకొరివి పెట్టు బాబు అని చెప్పాను, కాకపోతే వాళ్ళ కొడుకు నేను పెట్టననేసాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ వద్దు, ఏం వాళ్ళకి చెప్పేది, ఎంతోమందికి మీరు చేస్తున్నారు, మీరే చేయండి అన్నట్లుగా. ఇంకా దాంతోపాటుగా అక్కడ కొంతమంది ఏమన్నారంటే ఆమెకు మీరే ఇష్టము, మీరంటేనే ఇష్టము, మీరు పెడితేనే బాగుంటుంది అన్నట్లుగా కూడా చెప్పారు. ఇంకా దానికని ఆ తలకొరివి అనేది చివరిగా నేనే పెట్టాల్సి వచ్చింది. నాకు కూడా మనస్తృప్తిగా అనిపించింది, అవ్వకు కూడా ఆత్మశాంతి కలుగుతుందని అనుకుంటా. ఎందుకంటే నిజంగానే కూడా ఆమెకు నేనంటేనే ఇష్టం కదా. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళ కొడుకు దగ్గర పెట్టిస్తే ఆమెకు ఆత్మశాంతి కలగదేమో అని నాకు కూడా అనిపించింది. దానికనే ఈ రకంగా. కాకపోతే ఆమె కొన్ని సందర్భాల్లో నాకు ఇబ్బంది పెట్టినప్పుడైతే నేను ఎన్నోసార్లు అన్నాను, ఈమె స్వర్గస్త్రాలు అయితే మాత్రం ఖచ్చితంగా నేను ఈమెకు తలకొరివి పెట్టను అన్నట్లుగా. కాకపోతే ఎందుకో ఆమె నా దగ్గర పెట్టించుకుందేమో తలకొరివి అనిపిస్తుంది నాకు, పట్టుబట్టి మరీ పెట్టించుకునిందేమో అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, ఇదిగోండి వాళ్ళ కొడుకు అటుపక్క వెళ్తున్నాడు కదా, వాళ్ళ కొడుకు అన్నమాట. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు శవాన్ని ముట్టుకోరంట, శవాన్ని మొయ్యరంట, అక్కడేమీ చేయరంట. ఇంకా నేనైతే మాత్రం అన్నీ చేస్తానండి, ఎందుకంటే భగవంతుడి దయ. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా అన్నీ చేయాల్సిందే కదా ఇంకోరు, అది గ్రహిస్తే చాలని నేను అనుకుంటాను. ఏమో ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఇంక ఇక్కడైతే మన పోలీస్ వాళ్ళు అన్నమాట. ఇంకా వాళ్ళ దగ్గరుండి అన్నీ ఈ రకంగా దహనక్రియలన్నీ జరిపేసి దాని తర్వాత బయలుదేరారు. ఇంకా అబ్బాయికి అన్నీ చెప్తున్నాను అనమాట ఆమె గురించి, ఆమె ఎట్లా చేసింది, ఏం చేసింది, వాళ్ళ ఫ్యామిలీ ఏమి, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నాము. అదే అబ్బాయి అంటున్నాడు, ఇన్ని ఎదుర్కోవాలన్నా మేడం ఆశ్రమం అంటే అన్నట్లు, మంచి చేస్తే కూడా ఇన్ని బాధలు పడాలన్నా అన్నట్లుగా. అదే చెప్పాను, పొగడతలు ఎన్ని ఉంటాయో దాని పక్కన బాధలు కూడా అన్నీ ఉంటాయి నాన్న అన్నట్లుగా. ఆ అబ్బాయి కూడా కానిస్టేబుల్ అబ్బాయి కొన్ని సంవత్సరాలు ఇంకా నాకు బాగా పరిచయం అన్నమాట. ఫోన్ చేయగానే అంత ఇదిగా మీరు మా మాటకు మర్యాద ఇచ్చేస్తారంటే నిజంగానే అసలు నా దృష్టిలో మీరు ఎంతో గొప్ప మేడం. ఎన్నో చేస్తాము, పిల్లకాయలు ఎంత సాయం చేస్తాము మేడం. వీళ్ళు పిల్లకాయలు మనకి చిన్నప్పటి నుంచి తెలుసులే, సొంతూరు ఇదే మేడం. మా సొంత ఇది మన వీడియో ఈరోజు. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.